బ్రదర్స్ అండ్ సిస్టర్, వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లేచారా లేవలేదా, ఏం చేస్తున్నారు? టీ తాగారా, టిఫిన్లు చేశారా? ఐ థింక్ సో ఇంకా అయిపోయి ఉంటాయి అనుకుంటున్నా. మ్యాక్సిమం అయిపోయా లేదో నాకు తెలియదు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా. ఎప్పుడైనా సరే అందరు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకునేది. మీ అందరి క్షేమమని నేను కోరుకుంటున్నా. అండ్ వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ, అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా. ఎందుకంటే రాధాకృష్ణ టారో అనేది వేరే లెవెల్ అసలు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీలాంటి మంచి మనుషులు ఇంకెక్కడ దొరుకుతారు చెప్పండి. నాకైతే రాధాకృష్ణ టారో అంటేనే వేరే లెవెల్, అర్థమైందా? అట్లా ఉండాలి. మీలో ఒక స్మైల్ చూడండి, నా వీడియో రాగానే మీలో ఒక స్మైల్, నవ్వుతున్నారు చూడండి, ఆ నవ్వండి నాకు ఇష్టం. మీకున్న భయాలు బాధలు ఉన్నాయి చూడండి, ఆ బాధలు పోగొట్టుకుంటున్నారు చూడండి, ఆ ధైర్యం అంటే నాకు ఇష్టం. అర్థమైందా? మన లైఫ్లో కష్టాలు వస్తాయి పోతాయి ఉంటాయి, కానీ నవ్వు ఎప్పుడు రాదు. హార్ట్ఫుల్గా నవ్వడం అంటే అదృష్టం ఉండాలి, అర్థమైందా? ఆ అదృష్టాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు, ఎవరైనా హ్యాపీగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా మన కంటెంట్ ఏంటంటే, కంటెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది జనరల్ రీడింగ్. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీది అనుకోండి, లేదంటే మీది కాదనుకోండి. అంతేగాని పూరా రీడింగ్ మీది అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. ఇక సమజైందా? అర్థమైంది అనుకుంటా. ఓకే, సరే. ఇలా మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే, మీ పర్సన్ మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటున్నారంట. ఇంతకీ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఏమో మరి నాకు కూడా తెలియదు. శివయ్య చెప్పండి ప్లీజ్, వాళ్ళ పర్సన్ ఏం నిర్ణయం తీసుకుంటున్నారో మాకు కూడా తెలియాలి. రాధాకృష్ణ చెప్పండి అయ్యా. ఓకేనా? తెలుసుకుందామా మరి ఏం నిర్ణయం తీసుకుంటున్నారో చూద్దాం. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది కదా పైన, ఆ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి. హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. సమజవుతుందా? ఓకే. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. శివయ్య చెప్పండి, మా చూస్తున్న వ్యూస్ యొక్క పర్సన్స్ ఎలాంటి నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకున్నారంట. ఏంటా నిర్ణయం, ఏంటా కథ చూద్దాం. ఓకేనా? ద హై ప్రిస్టెస్ ఏంటంటే, మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఏమంటారు, పెద్దవాళ్ళతో మాట్లాడడము, లేకపోతే స్పిరిచువల్గా, అర్థమైందా, స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు. వాళ్ళు ఏంటిది అనేది అర్థమవుతుంది వాళ్ళకు. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తించాలి, ఎవరితో ఏ రకంగా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళు స్పిరిచువల్గా అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి మీ గురించి చెప్పడం, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకు కూడా చెప్పడం లాంటివి జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క మంచితనం ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని వదులుకోవడం మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు, అర్థమైందా? ఆ రకంగా ఉన్నారు. టెంపరెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్. వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్స్, ఫీలింగ్స్, బాధలు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు చెప్పకుండా వచ్చారుగా, ఈవెన్ దో మీకు కూడా చెప్పకుండా చేయకుండా, అంటే మనసులో ఉన్న ప్రేమ ఉన్న, ద్వేషం ఉన్న, కొంతమంది ద్వేషాన్ని చూపించుకుంటున్నారు, ప్రేమను చూపించుకోవట్లేదు. ఆ ప్రేమ అయితే ఏదైతే ఉందో బయట పెట్టాలి అనుకుంటున్నారు. అది కూడా బయట పెట్టకపోతే మీలాంటి పర్సన్స్ దూరం అయిపోతే వాళ్ళ లైఫ్ మొత్తం జిందగీ బర్బాద్ అయిపోతుంది అన్న ఒక చిన్న భయానికి లోనవుతున్నారు. అందుకనే దాన్ని ఫస్ట్ పక్కకు నెట్టేసి, వాళ్ళకున్న భయాన్ని పక్కకు పడేసి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. సమదైందా? అట్లా ఉండన్నాడు. కింగ్ ఆఫ్ కప్స్, వాళ్ళకున్న భయాలనే కాకుండా అండ్ ఎమోషనలీ వీళ్ళు ఏంటంటే, మీ పర్సన్స్ ఎట్లున్నారంటే, అదర్ అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్లీ హర్ట్. అంటే నాకు తెలిసి ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ అయితే, ఫ్యామిలీ అడిక్షన్ ఉంటే, పిల్లల, లేకపోతే ఫ్యామిలీయా, ఇంకేదన్నా కోర్టు కేసా, సంథింగ్ ఏదో మనీ ఇష్యూసా, సంథింగ్ ఏదో ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళు. ఎమోషనల్ అయ్యి అక్కడికక్కడే నోరు మూసుకొని కట్టుబడి ఉంటున్నారు. ఏం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్పొద్దు అని సైలెంట్ అయిపోతున్నారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అండ్ 6 of cups, ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళని లైఫ్లో నుంచి దూరం చేసుకుంటే
మళ్ళీ వాళ్ళకు లైఫ్ ఉంటుందో లేదో అన్న చిన్న భయం. ఆ భయానికే మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి, మీతో మాట్లాడాలి అన్న ఇదిగా వాళ్ళు ఉంటున్నారు. అలాగే ఉండాలనుకుంటున్నారు, అలాగే ఉండబోతున్నారు కూడా. అర్థమైందా? వాళ్ళకున్న ప్రేమని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇక కొంతమంది మంచికి చేస్తారు, కొంతమంది చెడుకు చేస్తారు. ఎవరు ఎట్లా చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సింది మీరేనా బోయ్. అర్థమైందా? నైట్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే హార్డ్ వర్క్. మీ పర్సన్స్కైనా మీకైనా హార్డ్ వర్క్ చేయడం ఇష్టం. కాకపోతే కొన్ని ఈ ప్రేమ అనేది ఉంది చూడు, ఈ ప్రేమ అనేది ఈ ప్రేమ అనే దానికి ఆస్తులు, అంతస్తులు, కులం, మతం తేడా ఏం ఉండదు. ప్రేమించినవా, ఆ మనిషి మన లోపలికి వచ్చిండ్రా, కలాస్ అయిపోయి. అలా కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది సామిరంగా. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆ రకంగా ఉంటాం మనం. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రియాలిటీ ప్రేమ లేదే. అవసరానికి వాడుకున్న ప్రేమ తప్ప రియాలిటీ ప్రేమ నాకు ఎక్కడ కనిపిస్తలేదు. మీకు ఎక్కడ కనిపిస్తుందా? జర చెప్పండి అబ్బా, కనిపిస్తే నాకైతే కనిపిస్తలేదు. అర్థమైందా? రియాలిటీ ప్రేమ ఉన్నవాళ్ళు, మన ప్రేమించిన పర్సన్ ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. త్యాగం కోరుకుంటారు. మరీ అంత త్యాగం ఏం అవసరం లేదులే, ఇంకా మరీ వాళ్ళని వదులుకొని ఇచ్చేంత ఇదేం లేదులే. కానీ కాకపోతే బాగుండాలనైతే కోరుకుంటారు. 8 ఆఫ్ వ్యాన్స్. డ్యామ్ షూర్గా మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా రీయూనియన్ అనేది జరుగుతుంది, రీయూనియన్ వస్తుంది, రీయూనియన్ అవుతుంది. మీ లైఫ్లోకి మూమెంట్, యాక్షన్ తీసుకోబోతున్నారు. లిటరలీ సీరియస్లీ చాలామంది లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ 4 ఆఫ్ కప్స్. రిజెక్ట్ చేస్తున్నారు. నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని దేకట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. బొంగు దొబ్బై, నాకేం అవసరం, నీతో నాకేం పని అన్నట్టుగా వాళ్ళు పట్టించుకోవట్లేదు. థర్డ్ పార్టీ వాళ్ళనైనా సరే అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే లిటరలీ వాళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? వాళ్ళు చేసిన మోసము, అన్యాయము ఇవన్నీ యాద్ చేసుకుంటే వాళ్ళకు ఎక్కడ లేని చిరాకు, ఎక్కడ లేని కోపం వస్తుంది. సీరియస్లీ అట్లానే జరుగుతుంది. అర్థమైందా? అండ్ మేనిఫెస్టేషన్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, స్కిల్ డెవలప్మెంట్. నైట్ ఆఫ్ పెంటికల్. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సీరియస్లీ ఇప్పుడు నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అబ్బా 5 అవుతుంది, నేను రీడింగ్ చేస్తున్నాను, స్నానం చేసా. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే లేచి ఫస్ట్ మనకు 4:30 టు అరౌండ్ 3 to 5 లోపు ఎవరికైతే అలారం లేకుండా మెలకువ వస్తుందో మీ మేనిఫెస్టేషన్, డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అది తప్పైనా ఒప్పైనా సరే థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, డివైన్ ప్లీజ్ గ్రాటిట్యూడ్, ఏంజల్ గ్రాటిట్యూడ్ అని అనుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అది జరుగుతుంది. 100% జరుగుతుంది. మేనిఫెస్టేషన్ చాలా పవర్ఫుల్. అర్థమైందా? మీరు నెగిటివ్ వేలో ఆలోచిస్తే మాత్రం జరగదండి. ఓకేనా? అది మీకే చెడు చుట్టుకుంది తప్ప మంచి అయితే జరగదు. ఇది మాత్రం బాగా యాదుకుంచుకోండి. మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. 9 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే వాళ్ళు చాలా వరి ఫీల్ అవుతున్నారు, చాలా ఫియర్, భయాలు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఆరోగ్యాలు సరిగా ఉండట్లేదు, తినడం లేదు సరిగ్గా, వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతలేదు. యాక్షన్ తీసుకుందామంటే టైం కలిసి వస్తలేదు. టైం కలిసి రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అర్థమైందా? వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే. అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది. ఎవరైతే వాళ్ళని ఆపుతున్నారో, ఎవరైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళని ఆపి వాళ్ళను ఇదిగా చేస్తున్నారో వాళ్ళ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు పడాలి అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. డామ్ షూర్గా బయటికి రాబోతున్నారు. వాళ్ళ నిజస్వరూపాలని తేలింది. దట్ అవర్ చెప్పానుగా, బయటికి రావడమే కాదు, వాళ్ళు ఏంటనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ నుంచి అండ్ వీళ్ళ లైఫ్ అనేది ఒక దారిలో పడబోతుంది, ఒక గాడిన పడబోతుంది అన్నట్టు. అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. అర్థమైందా? మరి మీ పర్సన్స్ ఏమైనా మెసేజెస్ ఇచ్చారేమో చూద్దాం మీకు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. శివయ్య చెప్పండి. దేర్ ఈజ్ సెకండ్ ఛాన్స్. ఓకే, నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వు.
లేదా నేనైనా నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తా, ఈసారి నన్ను నమ్ము అని చెప్తున్నారు. అర్థమైందా? డూ యూ స్టిల్ థింక్ అబౌట్ మీ? నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావు, నాకు ఆ విషయం తెలుసు. నన్ను కూడా నమ్ము. నేను ఎంత ఇష్టపడుతున్నానో, ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థమవుతుంది ముందు ముందు. ఓకే. ఐ హ్యావ్ ట్రబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నేను నా యొక్క అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పోగొట్టుకున్నాను నీ దగ్గర. అర్థమైందా? నేను చాలా ఫేస్ చేస్తున్నాను, చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాను, ఇబ్బందులు పడుతున్నాను. అయినా కూడా నువ్వు కావాలి అని మనసులో ఒక గట్టి నిర్ణయం ఉంది కాబట్టి నీ లైఫ్లోకి మళ్ళీ నేను తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. ఐ స్టిల్ కేర్ అబౌట్ యూ. నేను నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, నేను నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను. నాకు నువ్వంటే ప్రేమ ఉంది, నిన్ను చాలా కేరింగ్గా చూసుకోవాలి. ఇంతకు ముందులాగా గొడవలు, కొట్లాటలు ఇవన్నీ నథింగ్, అవన్నీ బంద్ చేయాలనుకుంటున్నా. నీ లైఫ్లోకి అయితే నేను రావాలంటున్నా అని చెప్తున్నారు. ఐ నీడ్ టు సీ యూ. ఖచ్చితంగా ఎప్పటికైనా ఎన్ని రోజులకు డివైన్ మనకి ఎన్ని రోజులు కర్మ అనేది ఫేస్ చేస్తాడో, ఎన్ని రోజులు మనం దూరం ఉంటామో అన్ని రోజులే దూరం ఉంటాను తప్ప నేనైతే ఎప్పటికైనా నిన్ను చేరుకుంటాను అనే విషయం మాత్రం చెప్తున్నాను. అర్థమైందా? ఇది ఎంతమందికి అర్థమైందో మనకు తెలియదు, కానీ అర్థం చేసుకోండి. ఓ ముంచట చెప్తా, మంచిగా అయిన డబ్బా. కొంతమంది మూర్ఖులు మనం ఎంత చెప్పినా వినరు, వాళ్ళ జీవితంలో మార్పు అనేది రాదు. అర్థమైందా? పైగా వాళ్ళు మనల్నే మార్చాలని చూస్తారు మూర్ఖులు. అర్థమైందా? ఇలా మూర్ఖత్వ స్వభావం ఉన్న వాళ్ళని మూర్ఖులని కొంతకాలం ప్రయత్నించిన తరువాత మనకు సమజవుతుంది ఈ మూర్ఖులుగా మారరు అని చెప్పేసి. అవునా కాదా? అలాంటి వాళ్ళని మార్చాలని మీరు ప్రయత్నం చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? మూర్ఖులని కంకణం కట్టుకొని ప్రయత్నించేస్తున్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వేస్ట్, సున్నా. మీ ఆలోచన మారి మీ పని చేసుకుంటూ, మీ పనితీరు మారి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాంటి మూర్ఖులు మారాలి అనే టైం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళే మారుతారు. అర్థమైందా? ఏమంటారు? అవునా కాదా నేను చెప్పేది? కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? నువ్వు చేసే పని నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదు. నీ మనసుకు, నీ అంతరాత్మకు నచ్చిందా చేసుకుంటూ వెళ్ళిపో. 10 మందికి నచ్చాల్సిన అవసరం లేదు. చేతుకున్న 5,000 ఒక రకంగా లేదు. అలాంటప్పుడు నువ్వు చేసే పని అందరికీ నచ్చుతాను ఎందుకు అనుకుంటావు? అది తప్పు. అర్థమైందా? నువ్వు చేసే పని నీకు, నీ అంతరాత్మకు, నీ మనస్సాక్షికి నచ్చిందా బస్ చేసుకుంటూ వెళ్ళు. ఎన్నటికైనా నేను వద్దనుకున్న వాళ్ళే కాళ్ళు వెతుక్కుంటూ వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఎక్కడ సప్త సముద్రాలు అవతలున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అర్థమైందా? అదొకటి బాగా యాదకుంచుకోండి, దిమాక్లో పెట్టుకోండి. ఓకే. మన డైస్ ఏంజల్ నంబర్స్ కోరుకోండమ్మా, చూద్దాం ఏం పడతాయో. హర హర మహాదేవం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. 1 3 5 2 0 2 3 ఓకే. ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబరు పెట్టండి. 33 అని క్లెయిమ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? మన బొమ్మ బొరుసు గేమ్ ఆడదాం. బొమ్మనా బొరుసా? బొమ్మ పడిందా బొరుసు పడిందా? ఏదో ఒకటి చెప్పండి. ఫాస్ట్, డూ ఫాస్ట్. బొమ్మ పడిందండి. ఎవరైతే బొమ్మ అని కోరుకున్నారో బొమ్మ అని పెట్టండి. ఓకేనా? మన బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉంది చెప్పండి. రైటా లెఫ్టా? ఉందా లేదా? ఏ హ్యాండ్లో ఉంది? రైటా లెఫ్ట్? ఇది రైటు, ఇది లెఫ్ట్. ఓకే. ఉందా లేదా అసలు? 1 2 3 స్టార్ట్. రైట్లో ఉంది. ఓకేనా? అట్లుంటా అన్నాడు మనతోటి. ఏదైనా సరే మామూలుగా ఉండదండోయ్, మనం వేరే లెవెల్ అంతే. ఓ మన డివైన్ కార్డ్స్ తీయలేను కదా. డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు డివైన్ అది కూడా చూడలేను కదా, మర్చిపోయినా. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. శివయ్య చెప్పండి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్కి? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంట. ఓకే. ఇప్పుడు బెటర్ అవుతుందంట లైఫ్. ఏం బాధపడకండి. లెట్ గో. కొన్ని పనికి మాలిన విషయాలను అయితే వదిలేయండి. అర్థమైందా? ఓకే. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్.
కొంచెం ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి, మీకే అన్ని ఆన్సర్స్ వస్తాయంట. ఓకేనా? లిసన్ టు యువర్ ఇంట్యూషన్. నీ మైండ్, నీ మనసు ఏదైతే చెప్తుందో అది విను ఫస్ట్. ఓకేనా? అది వింటే అంత బాగా జరుగుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. నీకు ఫ్యూచర్ అనేది ముందట ఉంది, ఫ్యూచర్లో నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు టెన్షన్ ఏం పడకు, హ్యాపీగా మీ పని ఏందో నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఒక 5 మెంబర్స్ కన్నా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. రాధాకృష్ణ టారోని ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతుందా లైవ్, ఏ టైంలో ఉంటుందో నాకే తెలియదు. మీకు